సరే, మీ అధినేత పవన్ పిఠాపురం నుండి గెలుస్తారా? గెలిస్తే ఎంత మెజార్టీతో గెలుస్తారు? మీ అంచనాలేంటి? అమ్మ, గెలవడం తప్పకుండా గెలుస్తారు. అందులో అయితే ఏ శక్తి ఆపలేదు. ఎందుకంటే చాలా తక్కువ టమారా విద్యలు, మలయాళీ కపాలి మాంత్రిక విద్యలు అక్కడ వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పేరున్న వాళ్ళు 3 చేత నామినేషన్ వేయించింది ఈ ప్రభుత్వం. మాకు అన్నీ తెలుస్తున్నాయి. ఇంకా ఏ విద్యలు ప్రదర్శిస్తున్నారో తెలుస్తుంది. కానీ ఆయన విజయాన్ని ఆపే శక్తి అయితే ఎవరికి లేదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో. ఎంత మెజారిటీ వస్తుంది అని నాకైతే తెలుసు. కౌంటింగ్ అయ్యాక మళ్ళీ మీకు సతీష్ చెప్పండి, మీకు తెలిసినప్పుడు బహిరంగంగా చెప్పండి. చెప్పకూడదు, డెమోక్రసీని మనం అపహాస్యం చేసినట్టు ఉంటుంది. రెండోది, గత ఎన్నికల్లో గాజువాక భీమవరం నుంచి పోటీ చేశారు, మళ్ళీ ఈసారి పిఠాపురంకి మారారు, ఎందుకు? అంటే అది వీక్నెస్ కాదండి, అది స్ట్రెంగ్త్. అది ఎలా అంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పులివెంట్ల తప్ప ఇంకెక్కడ పోటీ చేయలేడు ఆయన. నో ఛాన్స్ ఎట్ ఆల్. ఆల్రెడీ ప్రూవ్డ్. వాళ్ళ అమ్మగారు విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యున్సీలోనైనా ఎక్సెప్ట్ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ పోటీ చేసే సత్తా, దమ్ము పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అంటే వచ్చే ఎన్నికలు కూడా పవన్ కళ్యాణ్ నియోజకవర్గం మారుతారైతే అని అర్థం కాదు. ఇప్పుడు అది వీక్నెస్గా తీసుకుంటే వీక్నెస్గా కనపడుతుంది, స్ట్రెంగ్త్గా తీసుకుంటే స్ట్రెంగ్త్గా కనపడుతుంది. ఓకే, నేను చెప్తుంది ఏంటంటే, ఇట్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు.